చైత్ర తాగడం తప్పే కాదన్ను. రాత్రి ఏదో కొంచెం మూడ్ బాలేక ఎక్కువ తాగేశాను. ఈడే ఇల్లు వచ్చేసిందంటే పడుకుని పోయాం. నువ్వు వచ్చి లేపాకే అది రోడ్డు అని తెలిసింది. రాత్రి నువ్వు ఇల్లు వచ్చిందా అని అడిగావా, నీకు ఒళ్ళు వచ్చిందా అని అడిగావు అనుకుని అయినా తాగింది మందేగా, పురుగుల మందు కాదుగా. ఎక్కడ పడుకున్నా ఇంటికి వస్తాంగా. చెప్పు, అడిగేది నిన్నే. ఏంటి ఇక్కడ గొడవ? ఎందుకు వచ్చారు? సారీ చెప్తావని. నేను సారీ చెప్పమని చెప్పలేదు, మందు మానేమని చెప్పాను. నేను మందు తాగడం తప్పైతే నువ్వు కాఫీ తాగడం కూడా తప్పైతే ఎడలో మానేమనకూడదు. బోల్ట్, వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. పంపించి. ఏంటి పంపించేది? మనల్ని కలపడానికి పెద్ద మనిషి వస్తే మర్యాద పెద్ద మనిషి కాఫీ ఇచ్చే పద్ధతి ఇదేనా? ఒరే నువ్వు ఆ ప్రక్క పిచ్చి కొడితే మా అమ్మ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అవుట్. చైత్ర రే బాయ్రా. నీకు అసలు విశ్వాసం లేదే. కుక్కలా బిహేవ్ చేయకుండా మంచిగా బిహేవ్ చేస్తావా? వీరి కుక్కను ఇంటి కుక్కని చేసిన కృతజ్ఞత కూడా లేదు దీనికి. బావా ఈ కుక్కతో తొక్కలో డిస్కషన్ నాకు అర్థం కావట్లేదు. నువ్వు అని వేసి వెళ్ళిపోదాం. ఒరే దాన్ని రచ్చగొట్టకరా బాబు. నువ్వు ఉండు బావా, ఈ రోజు అదో నేను తేలిపోవాలి. దీనికోసం ఎంత కష్టపడ్డాం, ఆ మాత్రం జాలి కూడా లేదు దీనికి. బా కుక్కేది కుక్క గోడ దూకేసింది. బావో లగెత్తు బావో, దీనికి పిక్క దొరికితే పెడిగినే. వాడు మా నాన్న దారుణంగా చంపేశాడు. అన్ని మనం అంతే దారుణంగా చంపేయాలి. అయితే లేపేద్దాంరా. మాణిక్యం చెప్పడం అంత ఈజీ కాదు. అవును, వాణ్ణి చంపాలంటే పక్కడబంది ప్లాన్ ఉండాలి. ముఖ్యంగా మనం ప్రాణాలకు తెగించి ఉండాలి. ఆర్డర్ ప్లీజ్. 1 cappuccino and Fanta. నీకు మనసు బాగాలేదని తాగాను. నువ్వు తాగితే నా మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవా? అది కాదు చైత్ర, నిన్న ఒక అతను లైఫ్ లో ఏం సాధించలేకపోతున్నానని బాధపడుతుంటే తను ఇన్స్పైర్ చేయడానికి తాగాల్సి వచ్చింది. నువ్వేం సాధించావని అతనికి చెప్పడానికి? ఆల్రెడీ సక్సెస్ అయినాడు. క్లాసులు పీకేంత ఖాళీ ఉండొచ్చు చైత్ర. సక్సెస్ అవుదాం అనుకునేవాడు, అవుతానని నమ్మకం ఉన్నాడు. ఎవరినైనా ఇన్స్పైర్ చేయొచ్చు. నా దగ్గర మంచి కథలు ఉన్నాయి. ఎప్పటికైనా డైరెక్టర్ అవుతాను. ఇంతకీ నువ్వు రాసిన కదా నాకెప్పుడు చెప్పలేదేంటి? అలా అడిగావు, బాగుంది. ఇప్పుడు చెప్తా విను. నీ బ్రెయిన్ ని గన్లో వాడు, అప్పుడే నీ ఆలోచనలు బుల్లెట్లా దూసుకెళ్తాయి అని నమ్మే ఒక హీరో. తప్పు చేయమని మా నాన్న చెప్పలేదు, తప్పు చేయొద్దని మా అమ్మ చెప్పలేదు. నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్తే జనం దాన్నే తప్పు అంటున్నారు అని ఫీల్ అయ్యే ఒక విలన్. ఓపెన్ చేస్తే ఇక్కడ ఆడే అట్లా ఎవడో ఒకటే గెలుస్తాడు. హీరో కాబట్టి గెలిచాడు అనుకోవద్దు, గెలిచాకే హీరో అవుతాడు. She giving hotness a new meaning. Perfection, mommy, you gleaming. Inception,
నుంచి వచ్చాడు ఏం తెలియలేదు మాని. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి గవర్నమెంట్ ఐడెంటిటీ కాదు, ప్రైవేట్ ఐడెంటిటీ కూడా ఏం లేదు. ఐడెంటిటీ లేదంటే వాడు నన్ను చంపడం కోసమే చచ్చే వరకు బతికాడు. మరి ఆ పారిపోయినోడు? ఈ పోయినోడు ఎవడో తెలిసేదాకా ఆ పారిపోయినోడు ఎవడో తెలియదు మాని. వాడికి ఏ ఐడెంటిటీ లేకపోవచ్చు. వాడు తీసుకొచ్చిన గన్ను ఎక్కడ కొన్నాడో కనుక్కోండి. సార్ కొరియర్. ఒరే చందు, కొట్టి కొట్టడం కాదా, కొత్తగా ఏదైనా కొట్టరా. నిన్ను కొట్టనా? ఎవడు బాబు కొరియర్లో ఇంత క్యాష్ పంపాడు? అడిగితే అకౌంట్ నెంబర్ ఇచ్చేవాళ్ళంగా. కంగారు పడకు, ఇందులో ఏదో లెటర్ ఉంది. వేరే రాజారాం కనుకుంటా. అయితే క్యాష్ ఉంచుకొని లెటర్ ఆడికి పంపేద్దాం. బ్రదర్, నేను కాఫీ డేలో నీ కథ విన్నాను, చాలా బాగుంది. అందుకే నీ గురించి తెలుసుకున్నాను. విషయం ఏంటంటే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్. నీలా కొత్తగా ఆలోచించే వాళ్ళు తెలుగు సినిమాకి అవసరం. అందుకే నీ రైటింగ్ స్టైల్లో నాకు ఒక లవ్ స్టోరీ కావాలి. రాసి పెడతావని ఆశిస్తూ అడ్వాన్స్ పంపుతాను. నువ్వు రాసింది నచ్చితే నన్ను కలవడానికి కార్ పంపుతాను. ఇంకెందుకు లేటు, లవ్ స్టోరీ రాసే. నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను, రైటర్ కాదు. పెద్ద డైరెక్టర్ అంటున్నాడు, తన దగ్గర రైటర్ గా పనిచేస్తే ఈజీగా డైరెక్టర్ అవ్వచ్చేమో. కరెక్టే, బట్ నాకు లవ్ స్టోరీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా. కొత్తగా నేను ఎలా రాయగలను? నీ లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీ కొత్తగానే ఉంటది కదా బా, అదే రాసేయ్. అవునరా. రోజు నడిచేదారే, రోజు పూసే పూలే. ఆ రోజు ఎందుకో కొత్తగా అనిపించాయి. మొదటిసారి ఆ అమ్మాయిని వెనక్కి తిరిగి చూశాను. యాక్షన్! కట్! నేనేమన్నా ఆర్ట్ ఫిల్మ్ నేర్తున్నానంటరా? అంత స్లోగా వస్తుంది. షార్ట్ ఫిల్మ్ నేర్తాను, త్వరగా రమ్మన్నా. ఓరు బాబు, నువ్వు కోపడకురా, నేను చూసుకుంటాను. రేయ్, ఏంట్రా ఇంకా రాలేదు? ఏంటి రాలేదు? వెళ్ళిపోయిందిగా. యా, కెమెరాలో రాలేదా? ఏంట్రా అంత స్పీడ్? బొమ్మలో కనపడాలి వద్దా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చా? ఎంత రికమెండేషన్ వెళ్ళిపోలే. నేను చూసుకుంటానుగా. ఒరే, ఈడి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లేదురా, మన ప్యానల్ తీస్తున్నట్టుంది. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయరా. యాక్షన్! కట్ కట్! మన షార్ట్ లోకి రావాల్సింది ఈ అమ్మాయి కాదు. నా హార్ట్ లోకి రావాల్సింది ఈఎంఐ. తప్పకరా. నా సైకిల్. ఒరే, వాళ్ళ పెద్దనాన్నగారిని అడుగు, బోల్డ్ సైకిల్ ఇస్తారు. రే రఘు, నా దగ్గర షార్ట్ ఫిల్మ్ తీస్తానని డబ్బులు తీసుకున్నారు, వాడు చూస్తే అమ్మాయి వెనక పడుతున్నాడు. అదే అమ్మా, నువ్వు ఇచ్చిన డబ్బులకి హీరో రాలేదు, అందుకే మన రాజానే హీరో, అమ్మాయే హీరోయిన్. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పాడు. మీ వెంట నేను ఎందుకు రాలేదు? నేను మీ కొరకు నా ప్రాణములను ఇచ్చేదను. గురుగారు, కొంచెం అక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ వాస్తుంది. ఎక్కడ కూర్చున్న జీసస్ బానే కనిపిస్తాడు. ఎక్కడ కూర్చుంటేనే నాకు కాబోయే మిస్సెస్ బాగా కనపడుతుంది. నన్ను ప్లీజ్. విశ్వసింపు. నా తండ్రి జరగండి. కుటుంబమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అక్కడ బల్లుంది. ఇక్కడ నాకు కావాల్సిన పిల్లుంది. జరగరా. జీవమును ఇక నుండి మీరు ఆయనను చూచి ఉన్నారు. ప్రభు, మాకు మీరేమో జీసస్ ని చూడ్డానికి అందరూ ఇక్కడికి వస్తారన్నారు. అన్నయ్య ఏంటి ఈ అక్కని చుట్టానికి వచ్చానంటున్నాడు? కొట్టు, నాకేం తెలీదు. ఇక్కడ ఇక్కడ కూడా మొదలెట్టేశారు. ఏం చేయమంటారు ఫాదర్? వారానికి ఉన్నదే 7 రోజులు, అందులో 6 రోజులు ఆఫీస్కి వెళ్తుంది, ఒక రోజు ఇక్కడికి వస్తుంది. ఇంకెక్కడ ట్రై చేయమంటారు? ఇక్కడైతే దేవుడి సహకారంతో పాటు దేవుళ్ళ నీ సహకారం ఉంటుంది కదా,
మీరేదో దారి చూపించాలి ఫాదర్. అవును ఫాదర్. ఇదే మీకు సరైన ఏంట్రా అమ్మాయి ఇన్ని రోజుల నుంచి వెంటబడుతున్నా ఏ రియాక్షన్ లేదు, కనీసం ఏ రెస్పాన్స్ లేదు. నువ్వు పనిలాగా తిరుగుతున్నావు అనుకుందేమో. అమ్మాయిలకి మనం నచ్చాలంటే వాళ్ళకి నచ్చిన పనులు కొన్ని చెయ్యాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. వర్కౌట్ అవుద్దా? అయితే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం. అదేదో చెప్తే వాడుకుంటాం. ఆ అమ్మాయి చూస్తుండగా నువ్వు అనాథ పిల్లలకి ఏదైనా చెయ్యాలి. బాబు స్వింగ్ పూల్ ఓవర్ఫ్లో అయిపోద్ది. ఒరేయ్ 1940 నుంచి ప్రతి సినిమాలో ఇదే సీన్ వాడుతున్నారా? హలో, ఇప్పటికీ ఆ సీనే మన సినిమాల్లో సక్సెస్ఫుల్.